బుచ్చబాబు డైరెక్షన్ చేస్తున్న పెద్ద సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమా టీజర్ శ్రీరామనవమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ టీజర్ లో యాక్షన్ సీన్స్ హైలైట్ అయ్యేలా కట్ చేశారట. టీజర్ ని చాలా డీటెయిలింగ్ గా చూపించబోతున్నట్లు తెలుస్తుంది. ఇక సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ చూపిస్తూనే హీరో యొక్క గోల్ కూడా పరిచయం చేయబోతున్నారట. క్రికెట్ నేపథ్యంగా సాగుతున్న ఈ సినిమా విషయంలో రామ్ చరణ్ ఇప్పటికే చాలా జాగ్రత్త తీసుకుంటున్నాడు. బుచ్చిబాబు సైతం ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నాడు. కాబట్టి ఈ సినిమాతో ఎలాగైనా సరే సక్సెస్ ని సాధించాలని చూస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికైతే రామ్ చరణ్ ఈ సినిమా ద్వారా తనను తాను మరోసారి స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక మొదటి నుండి ఈ సినిమాకు అటు ఫ్యాన్స్ లో ఇటు ఆడియన్స్ లో మంచి బజ్ ఉంది. ఎందుకంటే ఇది గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా. ఈ జానర్ లో సినిమాలు చాలా తక్కువగా వస్తాయి. ఆ తక్కువ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలుగా నమోదు చేసుకున్నాయి. పైగా రామ్ చరణ్ ఇందులో ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నాడు. చరణ్ ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఆ సినిమా కోసం హిట్ అయ్యే అవకాశం ఉంది. అందుకే అభిమానులు మాత్రమే కాదు, మూవీ లవర్స్ కూడా ఆతృతగా ఎదురు చూస్తారు. ఇటీవలే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ కి ఫ్యాన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. కొంతమంది ఈ ఫస్ట్ లుక్ ని పుష్ప, కేజీఎఫ్ లుక్స్ తో పోల్చి చూసి ట్రోల్స్ చేశారు. కానీ అత్యధిక శాతం మంది మాత్రం రామ్ చరణ్ కంబ్యాక్ ఈసారి మామూలు రేంజ్ లో ఉండదని బలంగా నమ్ముతున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ ఇప్పుడు సోషల్ మీడియా అంతటా చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద ఫస్ట్ లుక్ తర్వాత జరిగిన ఈ నాన్ థియేట్రికల్ రైట్స్ దాదాపుగా 160 కోట్ల రూపాయల వరకు ఉందని, 20% షూటింగ్ కూడా పూర్తిగానే ఈ సినిమాకు ఇంత బిజినెస్ జరగడం నిజంగా సెన్సేషన్ అంటూ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకెన్ని అద్భుతాలను నెలకొల్పుతుందో చూడాలి. ఇక టీజర్ హిట్ అయితే అంచనాలు మరింత భారీ స్థాయిలో పెరుగుతాయి. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రాబోతుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం రానుంది. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.